ప్రైజ్ రాలన్న. ప్రైజ్ బ్రదర్, చెప్పండి. నేను 5 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులు మంటలతోని చాలా బాధపడుతున్నా. 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను పెగ్నపూర్ దగ్గర తుర్కపల్లి ప్రజ్ఞాపూర్ నుంచి వచ్చారు. ఓకే, చెప్పండి. నేను 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా మొన్నటిదాకా ఇక్కడికి వస్తాను. 6 తారీఖు నుంచి ఓకే, నేను హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నాను. అయితే మా చెల్లి ఏమన్నదంటే, అన్న నేను చచ్చిపోతా చెల్లిగా, బతకను రా, చాలా ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇక బతకను అమ్మాయి అని చెప్తుంటే నాకు హాస్పిటల్ కాడికి వచ్చి లైవ్ చూపించింది. లైవ్ చూసారు? చూపించింది. ఓకే, చూపించి అన్న లైవ్ పెట్టుకోయే, బెల్లంపల్లికి పోతే నువ్వు చాలా మంచిగా అయిపోతావు. అంటే అంత ముందు వరకు మీకు లైవ్ పరిచయం లేదు? తెలియదు అసలు. ఈ బెల్లంపల్లికి దాకా కూడా ఎప్పుడు రాలేదు మీరు? తెలియదు మాకు. ఓకే ఓకే, చెప్పండి. తెలియదు. అయితే వచ్చి హాస్పిటల్కి వచ్చి ఇక చచ్చిపోతానని చాలా ఘోరంగా ఉన్నా. ఓకే. అయితే ఇక టాయిలెట్ పోసడానికి కూడా ఇబ్బంది ఉన్నది. ఓకే. అయితే మా చెల్లి ఏమన్నది, అన్న లైవ్ పెట్టుకొని చూడు, నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్తా అని చెప్పింది. అయ్యా చెప్పంగానే బ్రదర్ అయ్యా ఏమైందంటే, రీఛార్జ్ చేస్తే తీసుకెళ్తావా చెల్లె అన్న. ఓకే, తీసుకెళ్తా అన్న నేను ఖచ్చితంగా అన్నాను. ఇప్పటికి వచ్చి 2 తారీఖు నాడు వచ్చింది మా అయ్యగారు. ఓకే, ఈ 2 తారీఖు వచ్చారా? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది మరి? నాకు చాలా కాళ్ళ నొప్పులు అన్నీ పోయినాయి. అన్నీ పోయాయి? అన్నీ పోయినాయి. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఇక్కడ ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు చాలా మంటలు అయితే లేవు, చాలా రిలీఫ్ గా ఉంది. రిలీఫ్ గా ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా ఉంది? హాస్పిటల్కి నాకు నడచడానికే ఇబ్బంది, నడవడానికి కూడా ఓపిక లేదు, కాళ్ళ మంటలు, కాళ్ళ నొప్పులు అన్నీ అన్నీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ దేవుడు మీ జీవితంలో కార్యం జరిగి చాలా మేలు చేసిండే. ప్రైజ్ లార్డ్. అప్పటికిప్పటికి తేడా కనిపిస్తుందా? చాలా తేడా ఉంది. చాలా తేడా కనిపిస్తుంది. మంటలు అన్నరే లేవు నాకు. ఓకే, చచ్చిపోతానన్న మా చెల్లె మంచం మీదనే పడిపోయి చచ్చిపోతాను, ఇక నడవలేకపోతున్నా. నా భార్య నా చెల్లె పట్టుకొచ్చిరాయ. అయ్యో, వచ్చినప్పుడు ఎలా వచ్చి అంటే మీరు మీకు మీరుగా నడుచుకుంటూ వచ్చారు, మిమ్మల్ని పట్టుకొని తీసుకొచ్చారా? పట్టుకొనే తీసుకొచ్చారు. అసలు మీకు మీరుగా నడవలేదు, అసలు ఓపిక లేకుండా ఉండే మీకు? ఓపిక లేదు అసలు మొత్తమే. కానీ ఇప్పుడు మీ అంతటి మీరు నడుస్తున్నారు. నేనే ఇప్పుడు రన్నింగ్ పేర్లలో కూడా తిరుగుతున్నా. రౌండింగ్ పేర్లో కూడా తిరుగుతున్నా. రైట్. మరి మీ జీవితంలో ఎవరు కార్యం జరిగించారు ఇప్పుడు? దేవుడు. ఇక్కడ దేవుడు అమ్మగారు మాటలన్నీ వింటుంటే ఓకే చాలా నేను ఇక బతుకుతానేమో అన్న ఆశ కలిగింది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పలు కొడదాం. చూడండి, ఇంత గొప్ప సాక్ష్యం కదండి. నిజంగా మీ మీ సహోదరు అంటే ఇక్కడికి తీసుకొచ్చింది? ఇక్కడనే ఉన్నదయ్యా. ఇక్కడే ఉన్నారా? భార్య చెల్లె ఉన్నారు. ఇక్కడ ఉన్నారు. ఒక్కసారి ముందుకు వస్తారు. ఒక్కసారి రాండమ్మా. పట్టుకొని వచ్చారు చేతుల మీద. ఓకే. ఆ బస్సులలో ఎక్కుతుంటే కూడా మీరు బస్సు అంటే ఆ పరిస్థితిలో మీరు బస్సు ఎలా ఎక్కారండి మరి? అంత బస్సులు ఎక్కటానికి కూడా మా చెల్లె మా భార్య పట్టుకొని. అయ్యో, చాలా 5 సంవత్సరాల నుంచి టాయిలెట్ పోయాలన్నా కానీ అయ్యో నాకు డబ్బల పోసుకొని పోవాలి. అయ్యో, అంటే 5 సంవత్సరాలుగా మీరు ఎంతో సమస్యలు ఎదుర్కొన్నారు. మొత్తం హాస్పిటల్లో తిరుగుతున్నాము. 5 సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్ తిరిగి ఉంటారండి మీరు? నిమ్స్, ఓకే, అక్కడ మల్లారెడ్డి హాస్పిటల్, ఓకే, ఎన్నో హాస్పిటల్ తిరిగినాయా నేను. చాలా అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని తిరిగారు మీరు. అన్ని కానీ ఎక్కడ తిరిగినా కూడా మీకు మీ సమస్యకు పరిష్కారం రాలేదు. ఇప్పుడు మీ సహోదరి ఎవరండి? చెల్లి. ఓకే, అమ్మ మైక్ తీసుకోండి ఒకసారి. మైక్ ఇవ్వండి. మీ చెల్లికి ఒకసారి మైక్ ఇవ్వండి. అమ్మ, తన పరిస్థితి ఏంటమ్మా అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు? అన్నకు కాళ్ళ మంటల నుంచి చాలా ఇబ్బంది పడి బాధల్లో వేదనలో మస్తు దుఃఖంలో ఉన్నాడు అమ్మా. మస్తు విపరీతమైన మంటలు తట్టుకోలేకపోయిండు అన్నయ్య. హాస్పిటల్లో ఎన్నో హాస్పిటల్ తిరిగినాం. రిపోర్ట్లలో ఏం నార్మల్ కూడా, ఎన్ని రిపోర్ట్లలో ఎన్ని రిపోర్ట్లు తీసినా నార్మల్ వస్తున్నాయి కానీ మంటలు అయితే పోవట్లేదు. ఓకే, రిపోర్ట్స్ నార్మల్ వస్తున్నాయి కానీ ప్రాబ్లం అలాగే ఉంటుంది హాస్పిటల్లో. తన ఆశ మొత్తం కోల్పోయి చనిపోతానేమో అనుకున్నాడు ఆ సమయంలో. మొన్న 30 తారీఖున 30 తారీఖులోనే నేను గాంధీ హాస్పిటల్ అన్న ఉంటే, అన్న మనం బెల్లంపల్లికి వెళ్దాం అన్న, వస్తావా? మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారమ్మా? వచ్చినాం. ఓకే అమ్మా, చెప్పండి. నా భర్త కూడా యాక్సిడెంట్ అయ్యి 4 సంవత్సరాల నుంచి నడుస్తలేడు. ఓకే. నా భర్త కూడా ఎంతో వేదంతో ఉపవాసం ప్రార్థనలలో నువ్వు వెళ్ళాలి. మా అన్న కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక స్వస్థపరిచిండు. ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మీ అన్నగారు? మా అన్నగారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చూడండి, ఎంత గొప్ప సాక్ష్యం కదండి. హాస్పిటల్స్ ఎంత ఖర్చు అయిందండి ఇప్పటి వరకు మీకు? అందదా? చాలా ఖర్చు అయినాయి, చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. బయట కూడా ఎన్నో తిరిగినాం. ఓకే, మస్తుగా తిరిగినాం. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి కానీ అసలు ఇలాంటి పరిష్కారం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, రౌండింగ్ ప్రేయర్ లో కూడా తిరుగుతున్నాడు అంటండి. అసలు చూడండి, 5 సంవత్సరాలుగా కనీసం టాయిలెట్ కూడా పోయడానికి అతనికి అంటే లేదు.
బలం లేని స్థితిలో ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చాక ఒకసారి మైక్ తీసుకోండి. ఇక్కడికి వచ్చాక మంచిగా రౌండింగ్ ప్లేయర్లో తిరుగుతున్నారా, తిరుగుతున్నాయి, రన్నింగ్ చేస్తున్నారా? చేస్తున్నా. ఇప్పుడు ఎలాంటి నొప్పులు లేవు. లేవు. ఎవరు స్వస్థపరిచారు నిన్ను? యేసయ్య. యేసయ్య. గట్టిగా చెప్పలు కొడదాం. యేసయ్య. ఇప్పుడు సంతోషంగా ఉన్నారండి, సంతోషంగా ఉన్నాయి. దేవునికి నమ్మకంగా ఉండండి. మందిరానికి వెళ్తున్నారండి? వెళ్తున్నాయి. రెగ్యులర్ గా మందిరానికి మాత్రం మిస్ చేయొద్దండి. ప్రతిరోజు లైవ్ లో కూడా మీరు ఏకీభవించండి. ఇప్పుడు చూడండి, లైవ్ ద్వారానే కదండి మీ జీవితం బాగుపడేది. లైవ్ ద్వారా నాకు మా చెల్లె చెప్పింది, కానీ అమ్మగారు ఊక నేను చనిపోతానని ఊక అనుకున్నా. నన్ను ఈ హాస్పిటల్లో పుట్టి తిప్పకూరిగా నేను బతకను, చాలా నొప్పులు మంటలు వస్తున్నాయి, నేను బతకలేని, ఏదన్నా మందన్న దాగురాన్ని వేసుకొని చచ్చిపోతా అని చాలా అనుకుంటుంటే, వీళ్ళు ఎందుకు చచ్చిపోతావు అన్న, నువ్వు తీసుకుపోతా, నువ్వు ఖచ్చితంగా స్వస్థపరుస్తావు అని అన్నది. ఈ లైవ్ చూడు అని 6 తారీఖు నాడు చూపించింది మా చెల్లె. ఆ రోజు నుండి దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించాడు. కానీ దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు బ్రదర్, నిజంగా. లేకపోతే మీరు ఎప్పుడో చనిపోయేవారు. చూడండి, మీ సహోదరి ద్వారా మీరు దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేరేపించి ఈ రోజు ఇక్కడ నడిపించాడు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి గట్టిగా చెప్పకూడదా?